అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పటికైతే బైక్ డ్రైవ్ చేస్తున్నారా మరి? బైక్ చేస్తానండి, కారు చేస్తాను, బైక్ చేస్తాను. ఇక్కడ చెన్నైలోనే, హైదరాబాద్లో కూడా చేస్తారు. చెన్నైలో ఇప్పుడు లేదు, హైదరాబాద్లోనే ఎక్కడికన్నా అంటే షూటింగ్ ఉంటే కారులో వెళ్తాను, షూటింగ్ లేకపోతే బైక్లో వెళ్తాం. షూటింగ్ లేనప్పుడు కారులో వెళ్ళామనుకోండి, ఇప్పుడు 7-8 సంవత్సరాలు నేను కారులో తిరిగితే ఆ డబ్బు ఎవరు ఇస్తారు నాకు? ఒకరిని అడుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఒకరి సహాయం, బాబు నాకు ఏదన్నా హెల్ప్ చేయండి, ఎందుకు నాకు ఉన్నది ఏదో హాయిగా నేను పెడితే ఒకరిని అడగవలసిన అవసరమే ఉండదు కదండి. సింపుల్ లైఫ్ మంచిది. ఇప్పుడు ఏసీలో వెళ్ళామనుకోండి, కంజెస్టెడ్గా ఉండి మూసేసి ఉంటాయి కాబట్టి ఏసీ పడకపోవచ్చు, ఇస్నోఫీలియా అయ్యి ఉంటే. ప్లస్ ఈ కరోనా టైం అనుకోండి, అందరూ మనం ఇవి పెట్టుకునే అవి కూడా ఏసీలో ఎలా వెళ్ళగలం? సో వీటన్నిటికీ ప్రకృతి గాలి చక్కగా ఉంటుంది. సో అంత సింపుల్ లైఫ్ అమ్మ. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. మాకు వేషాలు ఇవ్వండి అని కానీ, ఆర్థిక సహాయం చేయండి అని కానీ, మా పిల్లలంటే బాగున్నారని కాదు, ఎవరిని అడగవలసిన అవసరం ఉండదంటే మనం సింపుల్గా ఉండాలి. ఎప్పుడు మీతో పాటు వర్క్ చేసిన యాక్టర్స్ ఇప్పుడు పలకరించే వాళ్ళు ఎవరున్నారండి మీతో పాటు? ఎవరు కనిపించినా పలకరిస్తారు, అంటే ఫ్రెండ్లీగా ఉన్నది. ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు ఇండస్ట్రీలో ఎవరు లేరు. సో కనిపించినప్పుడు పలకరిస్తారు. నేను ఏంటంటే ఫ్రెండ్లీగా మీరు కలవడం, మీరు ఏదైనా షేర్ చేసుకోవడం లాంటి లేదండి. సార్, పునాదిరాళ్ళు మీరు చిరంజీవి గారితో కలిసి చేశారు. అప్పట్లో ఆయన అంటే ఇప్పుడంటే మెగాస్టార్ అనుకోండి, అప్పుడు చిరంజీవి గారు ఎలా ఉంటారు? అప్పుడు కూడా మంచి ఆర్టిస్టు, మెగాస్టార్ అని అనలేదు కానీ ఆయన డాన్సెస్ అవి ఏదన్నా పాట పెట్టారు అంటే గ్రామ్ఫోన్ రికార్డ్స్లో ఆ షూటింగ్ అప్పుడు భయంకరంగా లేచి బ్రహ్మాండంగా ఆడేవారు. తర్వాత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, స్నేహానికి మంచి విలువిస్తారు, మంచి స్నేహితులు. మీరు వెంకటేష్ గారితో కూడా కలిసి వర్క్ చేసినట్టున్నారు. వెంకటేష్ గారితో వారి సినిమాలో చేశానండి. చేశారు కదా? గణేష్ అనుకుంటా. గణేష్ ఒక అవునండి, డాక్టర్ వేషం వేశాను. కరెక్ట్. అంటే తర్వాత అంటే మీరు అడగకపోవడం వల్ల ఇక్కడ మీరు అకంటూ ఒకళ్ళు ఉన్నారు అని మర్చిపోవడం వల్ల మీకు అవకాశాలు రాలేదంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం? అలాగే అనుకోవాలండి. ఇక్కడ లేకపోవటం వల్ల ఒకటండి, తర్వాత అదే గుర్తుకు రాకపోవటమే మెయిన్. గుర్తుకొస్తే వాళ్ళకి నెసెసిటీ ఉంటుంది కదా, ఆర్టిస్టుల అవసరం ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో ఎందుకు తెచ్చుకుంటారు. ఇప్పుడు చాలామంది అప్పుడు మీరు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడు చూసిన ఇండస్ట్రీకి అసలు సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. సో అప్పటి రోజుల్లో ఇండస్ట్రీ కానీ మీ మధ్య యాక్టర్స్ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు కానీ ఎలా ఉండేవి సార్? లేదండి, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అందరూ స్నేహంగా బాగానే ఉంటారు. అప్పుడు అందరూ స్నేహంగా ఉండేవారు. స్నేహంగా ఉండకపోవడం నాలంటాడు ఒకళ్ళు ఇద్దరు ఉండేవారేమో కానీ అందరూ స్నేహంగా ఉండేవారు. మేము షూటింగ్లో చూసేవాళ్ళం కదా, జగ్గయ్య గారు, అంజలీదేవి గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎంతో వచ్చిన దగ్గర నుంచి రామలింగ గారు, సత్యనారాయణ గారు, అలాగే హీరోస్ కృష్ణరాజు గారు, శోభంబాబు గారు. కృష్ణ గారు కొంచెం దూరంగా ఉండేవారు, అంటే గర్వం కాదు, అదొక రకం మెంటాలిటీ కాబట్టి. సో అదేవిధంగా నేను మరీ దూరంగా ఉండేవాడిని, ఎందుకంటే మాకు జరిగేదండి అట్లా సినిమా తర్వాత సినిమా స్లోగా వస్తూనే ఉండేవి. ఇదే కలకాలం ఉంటుంది అనుకున్నాం, మధ్యలో ఈ విధంగా అవుతుందని అనుకోలేదు. మీకు కవి కాదు కానీ కవితలు రాస్తారు, సింగర్ కాదు కానీ పాట పాడతారు, అయ్యో స్పోర్ట్స్ మెన్ కాదు కానీ 50 బస్కెళ్ళు తీసేస్తారు. ఏమిటి అసలు మీరు? అవును, అంటే మరి డాన్సర్ కాదు డాన్సులు చేసేవాళ్ళం, ఫైటర్ కాదు ఫైట్లు చేసేవాళ్ళం. ఏమండి, డైలాగ్స్ చెప్పలేము, పక్కన అందిస్తారు కాబట్టి చెప్పేస్తాం. అన్నీ కూడా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. కానీ మీ జీవితంలో మీరు నేర్చుకున్న ఒక లెసన్ అంటే ఏం చెప్తారు సార్? లెసన్ అంటే మనకి గర్వం ఉండకూడదు, బిహేవియర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. టాలెంట్ సెకండరీ, బిహేవియర్ బాగున్నట్టయితే మనోడు అని ఆ టాలెంట్ని కూడా బయటికి తీస్తారు, లేకపోతే నేర్పిస్తారు. నేర్చుకునేదే కదా. ఎలా మాట కెమెరా అన్నీ రిస్ట్రిక్షన్స్ కదా, న్యాచురల్గా మనము ఆ క్యారెక్టర్
నేనే ఆ క్యారెక్టర్ అయితే ఎలా అంటామో అనేది ఎంతవరకు చెప్పాలి కెమెరా ముందని నేర్పిస్తారు మనకి టెక్నీషియన్స్. సో అందుకని ఫస్ట్ బిహేవియరు పంచువాలిటీ మెయింటైన్ చేయాలంటే బిహేవియర్ మంచిగా ఉండాలి. సో డే బై డే అంతా మనకే తెలుసు అనుకోకుండా నటన మీద ఇంకా తెలుసుకుంటూ ఉంటే బాగుంది. నాకు ఈ మధ్యనే నటన బాగా వస్తుంది. ఎవరు మీకా? అవును. ఇదేంటి? లేదండి, పాత సినిమాలన్నీ చూసిన తర్వాత చూస్తుంటే ఇప్పుడు డైలాగ్ ఇలా చెప్తున్నానండి, బాగాలేదే, ఎంత బాగా చెప్పాలి, వాయిస్ ఏంటి ఇలా ఉంది అని ప్రతి సినిమా అనుకున్నా, ఏది సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే ఛానల్స్లో వస్తాయి కాబట్టి. ఇప్పుడు సీరియల్ చూస్తుంటే చాలా బాగా చెప్తున్నాను. అంటే చాలా బాగా అంటే ఎక్స్ట్రాడినరీ అని కాదు, చాలా చక్కగా రియలిస్టిక్గా చాలా బాగా చెప్తున్నాం. వాయిస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ. ఇప్పుడు మంచి అవకాశాలు లేవు. మంచి అవకాశాలు వస్తే మంచిగా చేస్తాం. ఈ సందర్భంగా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ డైరెక్టర్స్కి, ఏ ప్రొడ్యూసర్? తెలుగు ఇండస్ట్రీలో నేనేం చెప్పగలను వారికి? అలా కాదు సార్, నేను ఒక ఉన్నాను, ఇక్కడ ఉంటున్నాను, అవైలబుల్గా ఉన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అడగడానికి మీకు ఏమన్నా అభ్యంతరం? ఏమీ లేదు, ఉన్నానని చెప్తే తప్పు లేదు కానీ అడగడం ఇష్టం లేదు. ఇష్టం లేదు కాదండి, అంటే మనం పనికొస్తామో రాము రైట్ ఆ క్యారెక్టర్లకి ఉంటే తప్పకుండా ఇవన్నీ చూస్తే వారే పిలుస్తారు. పిలవకూడదు, ఎందుకో ఎక్కడి నుంచో తెచ్చుకుని లక్షలు ఖర్చు పెట్టుకోవాలని వారు మాత్రం ఎందుకు అనుకుంటారండి? గుర్తుకు రాకపోవటం. మనం బాగానే ఉన్నామంటే తప్పకుండా పిలుస్తారు. ఇబ్బంది పెట్టకూడదు, ఉన్నామని తెలియజేస్తే చాలండి. మీ సినిమాలు చూసారా సార్ ఈ మధ్యకాలంలో? ఏమన్నా తెలుగు సినిమాలు? అన్నీ చూస్తాను, చాలా వరకు చూస్తాను. అంటే ఓటీటీలో కూడా చూస్తాను. ఓహో, ఓకే. మీకు నచ్చిన మూవీ ఏది సార్ ఈ మధ్యకాలంలో? అన్ని మూవీలు నాకు నచ్చుతాయి. ఎందుకంటే నేను కూడా కామన్ ఆడియన్ కామన్ ఆడియన్ కాబట్టి నాకు మాస్ పిక్చర్స్, ఫైట్స్, డ్యాన్సెస్ అవి అన్నీ కూడా, అంటే అవి కాదని తెలుసు మనం చేయలేం కాబట్టి, అంటే ఇలా అంటే 10 మంది పడిపోవటం, లేకపోతే గాల్లో ఎగిరిపోయి పడిపోవటం, ఇవన్నీ కాదు, రియల్గా జరగవు. సో మామూలు మనిషి అది చేయలేడు కాబట్టి అలా చేస్తున్నాడు కాబట్టి అది మనం చూస్తున్నారు. మామూలు మనుషులు అది చూస్తున్నారు, మనం కూడా అంతే. నిజంగా సార్, మళ్ళీ మీరన్నట్టుగా ఈ థర్డ్ ఇన్నింగ్స్లో ఈ అనుకోని ప్రయాణంతో మీ సినిమా మొదలయ్యి మీకు మరిన్ని అవకాశాలు వచ్చి యువర్ సచ్ ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత స్వచ్ఛమైన మనుషులు చాలా తక్కువ చూస్తాను జనరల్గా. వెరీ జెన్యున్ పర్సన్ సార్ నిజంగా. ఎందుకంటే ఈ సినిమాకి నేను సూట్ అవుతానో లేదో అని కూడా, ఈ రోజుల్లో సూట్ అవ్వకపోతే ఇది ఎక్కడ మిస్ అయిపోతుందో నేను ఈ మాట అంటే అని, సూట్ అవ్వకపోయినా నేను చేస్తానంటే నేను చేయగలనే సందర్భాలే ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ మీరేంటంటే చాలా జెన్యున్గా, మీరు ఇన్ని షోస్ కూడా నేను చూస్తాను మీవన్నీ ప్రిపరేషన్లో. అయ్యో లేట్ చేసి సరే నాకు ఇవ్వడం, అందరూ అన్నీ అడిగేశారు, నాకు ఎంతే మిగిల్చారు అని అనుకున్నాను యాక్చువల్లీ. వి విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఈ థర్డ్ ఇన్నింగ్స్లో నిజంగా మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలని ఐ డ్రీమ్ నుంచి మేము అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మీకు, మీ ఛానల్కి, మీ ఛానల్ ద్వారా మా సినిమాను అనుకోని ప్రయాణాన్ని మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టిస్టులు మా అందరినీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ ఫిలిం ఆడుతుందనే నమ్మిక మాకు ఉంది. అందుకని మీకు, ఛానల్ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.